హాయ్ హలో వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. అప్డేట్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రశాంతంగా ముగిసిన మొదటి రోజు గ్రూప్ 3 ఎగ్జామ్. దాంతోపాటుగా మన టెట్ గురించి మనం ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఎవరైతే గ్రూప్ 3 ఎగ్జామ్ రాసినారో వాళ్ళు కొందరు లేట్గా పోవడం, ఆలస్యంగా వెళ్ళిన వారికి పర్మిషన్ ఇవ్వకపోవడం, వాళ్ళు రిటర్న్ మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోయి మళ్ళీ కొందరు సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ రాయడం జరిగింది. సో ఆ విధంగా కూడా మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మొత్తం మీద అయితే ఇన్ టైంలో మీరు ఎగ్జామ్ సెంటర్కు రీచ్ అయ్యి ఎగ్జామ్ను ప్రశాంతంగా మైండ్ సెట్ తోటి ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి రాసే ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి మన టెట్ వివరాల్లోకి అయితే వద్దాం. ప్రజెంట్ టెట్ వివరాల్లోకి వస్తే టెట్ వివరాల్లో తప్పుల సవరణకు అవకాశం. ఎవరైతే టెట్కు అప్లై చేస్తున్నారో వాళ్ళకు ఈ మంత్ ఎవరైతే టెట్కు అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళు ఈ నెల 22 వరకు గడువు ఉంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు వివరాల్లో తప్పులుంటే ఈ నెల 22 వరకు సవరించుకోవచ్చని టెట్ చైర్మన్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు. దరఖాస్తు గడువు ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. 16వ తేదీ నాటికి మొత్తం ఇంతమంది అప్లికేషన్ చేసినారు, దరఖాస్తులు అందాయన్నారు. మొత్తం ఇన్ని అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో పేపర్ 1కి అయితే 39,741 ఉంది. పేపర్ 2కి అయితే 75,712 మంది ఉన్నారు. రెండింటికి కలిపి చేసిన వాళ్ళు 10,599 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇంకా 4 రోజుల గడువు ఉందంట. మరో 50,000 మంది దరఖాస్తులు అందవచ్చని భావిస్తున్నారు. ఇది ప్రజెంట్. అలాగే ఇంకొక పేపర్ని అబ్జర్వ్ చేద్దాం మనం. టెట్కు తగ్గుతున్న దరఖాస్తులు. టెట్కు యాక్చువల్గా ఇప్పటి వరకు 1.26 లక్షల దరఖాస్తులు అంట. 22 వరకు సవరణకు అవకాశం. ఇక్కడ ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టెట్ ఏటా ఆసక్తి అనేది తగ్గుతుంది. ఇంతకుముందు ఎప్పుడైతే 2024లో 4,77,000 అప్లికేషన్స్ వచ్చినాయి, అదే 2023లో చూస్తే 2.86 వచ్చినాయి. అంతకన్నా ముందు ప్రీవియస్గా చూస్తే 6.28 lakhs వచ్చినాయి. ప్రజెంట్ అయితే జస్ట్ 1,26,000 మాత్రమే అప్లికేషన్స్ వచ్చినాయి. రాంగరంగా టెట్లో ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుందనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లారిటీ ఇచ్చిండు. గతంలో టెట్ దరఖాస్తులు ఏ విధంగా వచ్చినాయి, 2016లో అయితే ఇంతమంది అప్లికేషన్ చేసినారు, పేపర్ 1కి ఇంతమంది చేసినారు, 88,000 ఇదేమో 2,51,000. 2017లో 98,000 అయితేనేమో పేపర్ 1, 2 lakhs పైన 2,50,000 పైన పేపర్ 2. ఇక రంగరంగ అప్లికేషన్స్ అయితే తగ్గుతున్నాయి. ఇది ఇన్ఫర్మేషన్. కానీ అభ్యర్థుల నుంచి స్పందన అనేది అంతంత మాత్రంగా ఉంటున్నది. టెట్ వ్యాలిడిటీ గతంలో 7 ఏళ్లుగా ఉండే ఇప్పుడు జీవితకాలం పొడిగించారు. దీంతో గతంలో టెట్ క్వాలిఫై అయిన వారు మళ్ళీ టెట్ రాసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎవరైతే టెట్ క్వాలిఫై అయినారో మళ్ళీ టెట్ కోసం ఎవరు ఆసక్తి చూపడం లేదు. దరఖాస్తు చేసేందుకు మరో 3 రోజులు ఉండడంతో ఈ సంఖ్య పెరుగుతుందని అధికారులు అంటున్నారు. టెట్ దరఖాస్తులో తప్పులను సవరించుకునేందుకు 22 వరకు ఎడిటింగ్ అవకాశం ఇచ్చినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు. సో ఎవరైతే టెట్ అప్లికేషన్ చేయాలనుకున్నారో వాళ్ళు అభ్యర్థులు www.schooleducation.telangana.government.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే 7032901383 9000756178 ఈ నంబర్లకు మీరు కాంటాక్ట్ కావచ్చు. ఇది టెట్కి సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్.
ఇంకేమైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నేను మీ అశోక్. థ్యాంక్ యూ ఫర్ వన్స్ మోర్.